తెలంగాణ కళలకు పుట్టిల్లు. అందులోటి జానపదానికి ఒక జీవనాడి. జానపద కళాకారులు ఒక సాంస్కృతిక ప్రదాతలు, తరతరాల నాగరికతకు నిర్మాతలు. జానపదం అంటేనే ప్రజల సంపద. జానపదుల ఆటకు పాటకు ఈ తెలంగాణ నేల ఒక పులకించింది. అలాంటి తెలంగాణ జానపద కళాకారులు కన్నీళ్లు పెడుతుంటే ఈ భూతల్లి సముద్రమైంది. నవ్వితే ఆకాశ నక్షత్రాలు పువ్వులై రాల్చినాయి. వాళ్ళ జానపద కళాకారుల దీవెన ఊరూరికి అరకత్ బరకత్గా ఈరోజు సస్యశ్యామలంగా ఒకప్పుడు వర్ధిల్లింది. అలాంటి జానపద కళాకారులు ఈరోజు వృత్తులు పోయి ఉపాధి కరువై ఎన్నో అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ జానపదం మీద, ఇప్పటికీ యాచక వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న జానపద కళాకారులకు ఇప్పుడు ఈ తెలంగాణ సర్కార్, కేసీఆర్ సర్కార్ భాషా సాంస్కృతిక శాఖ 10 సంవత్సరాలుగా జానపద కళల మీద ఖర్చు పెట్టింది ఎంత? జానపద కళల్ని బతికించడం కోసం ఏం చేసింది? భాషా సాంస్కృతిక శాఖ అనే పేరు దానికి. భాషని ఏ రకంగా కాపాడుతూ ఉంది, సంస్కృతిని ఏ రకంగా కాపాడుతుందో చెప్పాలి. రెండొకటి, ఈరోజు జానపద కళాకారుల మీద వాళ్ళకు సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాలి, కనీసం గుర్తింపు కార్డులు ఇవ్వాలి అని కోరిర్రు జానపద కళాకారుల సంఘాలు, భజన కళాకారుల సంఘాలు, కోలాట సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసి అడిగాయి. కానీ ఒక్కరికి 10 సంవత్సరాలు ఈ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక్కరికంటే ఒకరికి ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు. కారణం ఏంటిది? ఏమనంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం, ఏమంటే సాఫ్ట్వేర్ రావట్లేదు. ఇలా దేశవ్యాప్తంగా ప్రపంచం మొత్తం ఆన్లైన్లో నడుస్తూ ఉంటే నీ ఒక్క భాషా సాంస్కృతిక జానపద కళాకారులకు మాత్రమే సాఫ్ట్వేర్ రావట్లేదా? సాఫ్ట్వేర్ రాకపోతే సాంకేతిక నిపుణులు ఎవరు లేరా? తెలంగాణ గవర్నమెంట్కి చెప్పలేవా? అందుకోసం భాషా సాంస్కృతిక శాఖకు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎవరెవరికి ఎంత కేటాయిస్తున్నారు అంటే కొంతమంది అధికారులకు, భాషా సాంస్కృతిక శాఖలో ఉన్న ఉన్నతాధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే తమకు నచ్చిన, తమకు భజన కళాకారులుగా, భజన పరులుగా, తాబేదారులుగా ఉన్న వాళ్ళకి నిధులు ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది, సన్మానాలు చేస్తున్న పరిస్థితి ఉంది, రవీంద్ర భారతి లాంటి హాళ్ళు ఇస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక స్వచ్ఛందంగా జానపదాల మీద, కళల మీద, సంస్కృతి మీద, పిల్లల మీద పనిచేస్తున్న సంస్థలకు మాత్రం కక్ష కట్టుకొని వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంతవరకు జానపద కళాకారులకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వట్లేదు. గుర్తింపు కార్డు ఇవ్వట్లేదు అంటే ఎంతకాలం కళాకారులకు గుర్తింపు కార్డు ఇంతవరకు పెన్షన్ ఇవ్వరు. అంటే గుర్తింపు కార్డు ఇవ్వరు కాబట్టి పెన్షన్ ఇవ్వరు. అందుకోసం భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించింది ప్రక్షాళన చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఒక అధికారిని, ఒక నిర్ణేతగా, ఒక డిక్టేటర్గా, మోనోపలిగా ఎన్ని సంవత్సరాలు ఉంచుతారండి? అందులో అధికారి ఒక మాట 5 ఏళ్ళు ఉంటాడు, కావాలంటే 6 ఏళ్ళు ఉంటాడు. కానీ 10-12 సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలం ఒక అధికారిని కొనసాగిస్తే అవినీతికి ఆస్కారం ఉండదా? అందుకోసం భాషా సాంస్కృతిక శాఖ విషయంలో ప్రక్షాళన చేయాలి. సాంస్కృతిక శాఖ విషయంలో పారదర్శకత లేని పరిస్థితి ఉంది. అందుకోసం ఈ వందిమాగదులకు, భజన పరులకు ఈ రవీంద్ర భారతిని అంటగట్టే పద్ధతి ఉంది. కాబట్టి వెంటనే జానపద కళాకారుల విషయంలో భాషా సాంస్కృతిక శాఖ వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే అతి త్వరలో జానపద కళాకారులతో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం, ఆందోళన చేపడతామని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం జానపద సంఘాలన్నింటినీ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మిత్రులారా.